హాయ్ అండి, వెల్కమ్ టు హై మమ్మ వరల్డ్. నేనైతే ఈరోజు మీకోసం మైసూర్ బజ్జీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక బౌల్లో ఒక పావు కిలో మైదా పిండి, టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం వంట సోడా వేసుకోవాలి. తర్వాత పెరుగు ఒక కప్పు వేసుకోవాలి. కొంచెం ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. వేసుకొని పిండిని బాగా కలిపి ఒక 2 hours పక్కన పెట్టుకోవాలి. మనం వేసుకునే ముందు కొంచెం ఆయిల్ వేసుకొని పిండిని చక్కగా ట్యాప్ చేసి నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పిండి అయితే ఉండాలండి. మనం ఆయిల్ కాచుకొని దానిలో రౌండ్గా మైసూర్ బజ్జీలు వేసుకోవడమే. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. నేను ట్రై చేసిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. మైసూర్ బజ్జీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేపుకొని మనం ప్లేట్లోకి తీసేసుకోవడమే. నేనైతే కొబ్బరి వేరుశనగ పచ్చడి చేసుకున్నానండి. కొంచెం తాలింపు కూడా వేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా మైసూర్ బజ్జీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.